చెప్తాము. నెంబర్ 1 బయటకెళ్ళి చూసి మీకు ఎడ్యుకేషన్ మోడ్‌లోనే చెప్తారు. మీరు ఇక్కడ నుంచి మా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత బయటికెళ్ళిన తర్వాత మీకు కొత్తదనం ఉండకూడదు. ఖచ్చితంగా నేను ఈ వర్క్ ఆల్రెడీ చేసున్నా అనే ఎక్స్‌పీరియన్స్ మీకుండాలి అనేదే మా ఇంటెన్షన్. బయటికెళ్ళిన తర్వాత అదేంటి నేను నేర్చుకునేది ఒకలాగుంటే ఇక్కడికొచ్చేటప్పుడు చేసేటప్పటికి ఇంకోలాగుంది అనేది చచ్చినా అనిపియకూడదు. 100% నేను నేర్చుకునేది నాకు ఉపయోగపడింది అనేది ఉండాలనేదే మా ఇంటెన్షన్. రెండోదొచ్చేటప్పటికి జీఎస్టీ ఫైలింగ్స్ పైన. మీకు జీఎస్టీ ఫైలింగ్స్ పైన, జీఎస్టీ రిజిస్ట్రేషన్ పైన, జీఎస్టీ అకౌంటింగ్ పైన బేసిక్‌గా ఏందంటే సో, మీరు డైరెక్ట్‌గా పోర్టల్‌లో లాగిన్ అయ్యి మీరు ప్రాక్టీస్ చేయాలి అనంటే మీకెవ్వరు యాక్సెస్ ఇవ్వరు. సో, నో వన్. మీ ఇంట్లో ఓన్ పర్సన్ కూడా మీకివ్వరు. అలాంటప్పుడు మనమేం చేసామంటే స్టెప్ వే ట్రైనింగ్స్ ఏం చేసిందంటే మీకు ఆ రియల్ టైమ్ ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా జీఎస్టీ పోర్టల్ లాగా ఉండే ఒక సాఫ్ట్‌వేర్‌ని తీసుకొచ్చి మీ ముందు పెట్టడం జరిగింది. సో, ఈ సాఫ్ట్‌వేర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ జీఎస్టీ పోర్టల్ లాగా ఉంటుంది. దీంట్లో మీరు ప్రాక్టీస్ చేస్తే 100కి 100% మీరు జీఎస్టీ పోర్టల్‌లో ప్రాక్టీస్ చేసినట్టే. దాని ద్వారా ఒకటే మీరు బిలీవ్ అవ్వండి. మీకు రియల్ టైమ్ జీఎస్టీ